ఒకసారి ఎడిట్ చూడండి. தேவதாஸ் சார், நீங்க ஏன் இவ்வளவு எனக்கு பண்றீங்க? ఇలాంటి ఎడిట్ క్యాప్ కట్ లో ఎలా చేయాలో చూద్దాం అని చూసే ముందు నన్ను మర్చిపోకుండా ఫాలో చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ఫస్ట్ మీరు క్యాప్ కట్ లో వీడియోని ఆడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కడైతే మీ సాంగ్ స్టార్ట్ అవుతుందో అక్కడ ఆ వీడియో క్లిప్ ని స్ప్లిట్ చేయండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ ని ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ చేసిన పార్ట్ ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన పార్ట్ ని ఓవర్లే చేయండి. ఓవర్లే చేసిన పార్ట్ ని ఇలా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసినాక లాస్ట్ క్లిప్ ని డిలీట్ చేయండి. ఇంతకు ముందు ఫ్రీజ్ చేసిన పార్ట్స్ ని ఆడియో లెంత్ కి అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసినాక కింద ఓవర్లే చేసిన పార్ట్ ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. ఇప్పుడు ఓవర్లే మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ లో ఈ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వీడియో కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లో పెడతా, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఉంది. ఇప్పుడు ఆ వీడియోని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసినాక లేయర్స్ లోకి వెళ్ళి ఇంతకు ముందు మనం ఓవర్లే చేసిన వీడియోని బ్యాక్ తీసుకురండి. ఫ్రీజ్ చేసిన సెకండ్ పార్ట్ మీద క్లిక్ చేసి అడ్జస్ట్ లోకి వెళ్ళి సాచురేషన్ -50 పెట్టండి. కలర్ కరెక్షన్ వచ్చేసి -25 to 35 పెట్టండి. ఇప్పుడు ఓవర్లే చేసిన వీడియో మీద క్లిక్ చేసి మాస్క్ లోకి వెళ్ళి మిర్రర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక నేను ఎలా అయితే అడ్జస్ట్ చేస్తున్నానో సేమ్ అలానే అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఓవర్లే చేసిన వీడియో మీద స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసి ఎండింగ్ లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. ఇప్పుడు ఓవర్లే వీడియోని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఓపెన్ చేసి వీడియో ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి వైడ్ యాంగిల్ సెర్చ్ చేసి అది వీడియో లెంత్ కి ప్రకారంగా అడ్జస్ట్ చేసుకోండి. వైడ్ యాంగిల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి ఓవర్లే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ ఓపెన్ చేసి షేక్ ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ని వీడియో లెంత్ కి అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి అడ్జస్ట్ లోకి వెళ్ళి నేను ఏదైతే అడ్జస్ట్ చేస్తున్నానో స్పీడ్ అండ్ ఇంటెన్సిటీ సేమ్ అలానే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి ఆల్ వీడియో మీద సెలెక్ట్ చేసుకోండి.